కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైనటువంటి సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేశాను. ఆమె గర్భం నుండి స్వయంభవమను జన్మించాను. ప్రపంచంలో ఉన్న ఏ మత గ్రంథము చెప్పనంత స్పష్టంగా మత్స్య పురాణంలో సృష్టి యొక్క ఆవిర్భావం ఏ విధంగా జరిగింది సీక్వెన్షియల్ గా అనేది చెప్పడం జరిగింది. బైబిల్లో చెప్పినట్టు ముందు భూమి ఆకాశములు సృజించాను, ఆ తర్వాత ఎప్పుడో 4వ రోజున సూర్యుని సృజించాను, ఆ తర్వాత ఎప్పటికో మట్టి పెట్టి మనుషుల్ని తయారు చేసి ముక్కులో ఊపిరుదను. ఎట్లాంటి మాటలు చెప్పాలని. కానీ మన వాళ్ళు ఏంటి, ఎవడో టిక్ పెట్టించిన పీడిఎఫ్ పట్టుకుని మాట్లాడేవాళ్ళు కదా, వీళ్ళకి అంత దూరం ఆలోచించి ఓపుకుండదు. ఇది పట్టుకుని బ్రహ్మ కూతురుతో పడుకున్నాడు కాబట్టి నేను ఈ మతాన్ని వదిలేశాను. బ్రహ్మ శరీర అర్ధ భాగమును పుట్టిన శతరూపకు రతి, మనస్సు, తపస్సు, బుద్ధి, మహత్తు, దిక్కు, సంభ్రముడు అను 7 కొడుకులు పుట్టింది. ఈ 7 కొడుకులు చూద్దాం. రతి ఫిజికల్ కాదు, మనస్సు ఫిజికల్ కాదు, తపస్సు ఫిజికల్ కాదు, బుద్ధి ఫిజికల్ కాదు, మహత్యం ఫిజికల్ కాదు, దిక్కు ఫిజికల్ కాదు, సంభ్రమం ఫిజికల్ ఏది కాదు. అన్ని కూడా భౌతికమైనవి కాదు, ఇవన్నీ కూడా దివ్యమైనవే. ఎందుకంటే ఇదంతా చూసి ఇవాళ సాంబశివరావుకి ఏంటంటే ఇలా తండ్రి కూతుళ్ళు చేసుకోవడం తప్పు కదా అని చెప్పి మాట్లాడాడు. ఈ తప్పు గురించి కొత్తగా ఇప్పుడు సాంబడు జరగాల్సిన అవసరం లేదు. అప్పట్లో వైవస్వత మనవే అడిగేశాడు. ఎవరిని అడిగాడు? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడిని నిలదీసి అడిగాడు. చూడండి ఇక్కడ ఏముందో. మనము ఇట్లా అడిగాను, దేవా పుత్రికతో సంగమం కంటే ఘోరం ఉన్నదా? బ్రహ్మకిది పాపము కలిగించలేదా? ఆమె ఎందుకన్నా సంతానము అందరూ సగోతులే కదా, వారిలో వారికి అన్యోన్యము వివాహాది సంబంధములు ఏర్పడను కదా, అది ధర్మ విరుద్ధము కదా, నా సంశయము వారింపు అని మనువు మత్స్యంతో ఇట్లనియే. చూడసరిగా ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చి పీపుల్ లాగా మేము అడిగేసాము, మేము కాబట్టి కనిపెట్టేసాము అని చెప్పి మాట్లాడుతుంటారు. వీళ్ళు కనిపెడతాం కాదు బాబు, వాళ్ళు ఏనాడో ఆ మహానుభావుడు మనువే అడిగేశాడు. ఓకే, అడిగితే మరి దానికి భగవంతుడు ఏం చెప్పాడు అనేది ఒక్కసారి చూడాలి. ఈ ఆది సృష్టి రజోగుణ సంభవమగు దివ్య సృష్టి. దివ్యం అంటే తెలుసుగా, అంటే ఈ లోకానికి సంబంధం లేనిది, దివ్యనందు లేకపోతే దివ్య లోకాలనందు జరిగినది. ఇది అతీంద్రియేంద్రియము, అంటే ఇది ఇంద్రియాలకు సంబంధము లేనిది. ఎందుకంటే అసలు మనుషులు ఎవరు ఏర్పడక ముందు ఉన్నది ఒకటే భగవంతుడు. ఆ భగవంతుడే తన శక్తిని 3గా విభజించుకున్నాడు. ఆ తర్వాత అందులోంచి ఒక భాగమైన బ్రహ్మదేవుడు తన శక్తిని 2గా విభజించుకున్నాడు. ఆ శక్తి జ్ఞానం అనే శక్తి ఉంది కాబట్టి భగవంతుడు సృష్టికర్తగా ఉన్నాడు. ఎందుకంటే సృష్టి చేసే జ్ఞానం, సృష్టికర్త బ్రహ్మ అయితే సృష్టి చేసే జ్ఞానము సరస్వతి. దేవతలు ఉన్నరించి మంచి కావున నరులు దేవతల వర్తమానం గురించి చర్చించకూడదు. అది కాక సర్వ వేదములకు అధిష్టాత చతుర్ముఖుడు కావున గాయత్రి అతనికి అంగభూతురాలు. ఆ గాయత్రి అంటే మళ్ళీ సరస్వతిదేవి కావున గాయత్రి అతనికి అంగభూతురాలు. అమూర్తమైనను మూర్తిమతమైనను అది మైథునం అనబడును. మైథునం అంటే సెక్స్ కాదు, కలయిక. ఈ జ్ఞానం పొందబోరు వాళ్ళు ఇద్దరు కలిస్తేనే జ్ఞాని అవుతాడు.